చాలా తెలివిగా కొంతమంది డబ్బుతోటే డబ్బు సంపాదిస్తాయి. ఇంకొంతమంది మొహమాటం కొద్దీ డబ్బును పాడు చేసుకుంటారు. ఎవరైనా మీ నుంచి డబ్బు అప్పుగా అడిగినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నిజంగా అవసరంలో ఉన్నవారికి డబ్బు అప్పు ఇవ్వడం తప్పేం కాదు. అది చాలా మంచి పనే. కానీ కొంతమంది ఆ మంచితనాన్ని ఎలా ఉపయోగించుకుంటారంటే చాలా తెలివిగా వాళ్ళకొచ్చిన ఇన్కమ్ జీతం ఏదైతే ఉంటదో దాన్నైతే షేర్ మార్కెట్‌లోను, బంగారం పైన పెద్ద పెద్ద పనికి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కదపకుండా. మొహమాటం కొద్దీ లేదనకుండా అప్పిచ్చే వాళ్ళుంటారు కొంతమంది ఫ్రెండ్స్‌ని. ఆళ్ళని సెట్ చేసుకొని వాళ్ళ దగ్గరైతే వీళ్ళ అవసరానికి కావాల్సిన మనీని తీసుకుని ఆ అవసరాలు గడిపేసుకుంటారు. కానీ వీళ్ళ జీతాలు మాత్రం కదలకుండా వీళ్ళకి ప్రాపర్టీని తెచ్చిపెడుతున్నాయి. కానీ ఈ అప్పిచ్చే వ్యక్తి మాత్రం ఇలాగే వీళ్ళకి అప్పిస్తూ వీళ్ళు ఇచ్చేస్తారు 6 నెలలకోసారి అలాగా. కాకపోతే ఇచ్చేటప్పుడు కూడా ఒక సగం ఇవ్వడం, మళ్ళీ పావింత ఇవ్వడం, తర్వాత ఇంకో సగం ఇవ్వడం, అలా ముక్కలుగా ఇవ్వడం వల్ల ఈ మనిషికి కూడా ఉపయోగపడదన్నమాట. ఇలాగా డబ్బు స్నేహితులే కదా అని హెల్ప్ చేయడం వల్ల లాస్ అయ్యే ప్రమాదం అందుకే ఉంటది. మొహమాటస్తులు వీలైనంత వరకు తన సేవింగ్ అకౌంట్స్‌లో మనీ లేకుండా చూసుకోవాలి. ఏదో ప్రాపర్టీ కొనడం అలవాటు చేసుకోవాలి.